నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. మాటలు రాని జంతువులకు వైద్యం చేసి వాటి ప్రాణాలను రక్షించడం గొప్ప విషయమని కొనియాడిన కలెక్టర్. వీరయ్య చౌదరి కేసులో జిల్లా ఎస్పీ విస్తృత గాలింపు. బైక్పై తిరుగుతూ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్న ఎస్పీ దామోదర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వెటర్నరీ ప్రొఫెషన్ ఎంతో పవిత్రమైందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రశంసించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనుషులకు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ వద్దకు వెళ్తారని, ఆ డాక్టర్ మీకు ఏం సమస్య ఉందని చెప్పించుకుని వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే నోరు లేని మూగజీవాలకు ఏమైనా సమస్య వస్తే పశు వైద్యులే తెలుసుకుని మందుల ద్వారా కోలుకునేలా చూడవలసి ఉంటుందన్నారు. మాటలు రాని జంతువులకు వైద్యం చేసి వాటి ప్రాణాలను రక్షించడం చూస్తుంటే మెడికల్ ప్రొఫెషన్ కంటే ఎంతో పవిత్రమైందన్నారు. పశువుల ఆరోగ్యంతో పాటు వాటి ద్వారా మనుషులకు వ్యాధులు రాకుండా పశు వైద్యులు చూస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పంపిన సందేశాలను చదివి వినిపించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బందికి నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీప్రసన్న, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. పశు వైద్యులు, శాస్త్రవేత్తలు మరియు పశు పోషకులకు వెదర్ మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు, ఇక్కడ కూడా బికాస్ ఇక్కడ ఉన్న పీపుల్ ఎక్కువ పువర్ పీపుల్ ఉన్నారు. దానికి ఒక కౌకు ఒక రెడీగా ఉన్నాడు. డాక్టర్ ఉదయలక్ష్మి, పశు వైద్యులకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే థీమ్ అన్నారు. ఆ థీమ్ ఏమని చెప్పారు మనకి, యానిమల్ హెల్త్ టేక్ యాజ్ ఎ టీమ్. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్గా నేను ఒకటి చెప్తున్నాను, ఏ ఇయర్కి ఆ థీమ్ కాదు, ఎప్పటికైనా మన థీమ్ ఒకటే, యానిమల్ హెల్త్ని కేర్ చేయాలి. ఎప్పుడు కూడా ఏ డిసీజ్కి రాకోకుండా ప్రివెన్షన్, వ్యాక్సినేషన్ చేయాలి. హెల్తీగా ఉండేలాగా మన సాయశక్తులా ప్రయత్నించాలి. వాటికి ఫీడ్ అండ్ ఫాడరు, వాటరు చక్కగా అందించేలాగా మన వంతు కృషి ఎల్లప్పుడూ, ఒక్కొక్క ఇయర్ థీమ్ అనే కాకుండా ఎల్లప్పుడూ మనకు లైఫ్ స్టాక్ని మనం చక్కగా పోషించుకోవాల్సిన అనేది నా అభిలాష అండి. స్వర్ణాంధ్ర 2047 అనే ఒక విషన్ డాక్యుమెంట్ మన రాష్ట్రంకు మనం పెట్టుకున్నాము. ఇండియాకైతే వికసిత్ భారత్ 2047, ఇక్కడ మనకు స్వర్ణాంధ్ర 2047. సో దాంట్లో ఒక 4-5 months ముందు, ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో ఇది మనము తయారు చేయాలి. ఒక విషన్ డాక్యుమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తయారు చేయాలన్నది. అప్పుడు మనము చేస్తున్నప్పుడు నేను ముందు అనుకున్నది ఏంటంటే, మన ప్రకాశం జిల్లా అంటేనే మనకు బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది. సో మన ఎన్టీఆర్ మన డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మైనింగే ఇస్తుంది అన్నది నా ఆలోచన. బికాస్ ఆబ్వియస్ ఇంత ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో దానివల్లనే ఇక్కడ జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్స్ ఆ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది అన్నది నా అభిప్రాయం. తర్వాత అన్నీ అనలైజ్ చేసి చూసినప్పుడు ఏ సెక్టర్ మీరు చెప్పగలుగుతారా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టాక్, అనిమల్ హస్బెండరీ సెక్టరే ఎక్కువ టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటర్ టు డిస్ట్రిక్ట్ జీడిపి. ఎంత అంటే 9,735 crores ఎవ్రీ ఇయర్. అంత ఎక్కువ. ఫస్ట్ ఇది మన డిస్ట్రిక్ట్ మాత్రమే ఈ స్టేటస్ అని చూస్తే కాదు, మన రాష్ట్రానికే, మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నంబర్ 1 కాంట్రిబ్యూటర్ అనిమల్ హస్బెండరీ. మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును జిల్లా ఎస్పీ దామోదర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కోణానికి సంబంధించి మరింత లోతుగా ఎస్పీ విచారిస్తున్నారు. అందులో భాగంగానే ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ దామోదర్ బైక్పై తిరుగుతూ విస్తృతంగా గాలిస్తున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాలు, అనుమానాస్పదంగా ఉండే ప్రదేశాలు, నిందితులు తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాలను ఎస్పీ అణువణువున పరిశీలించారు. వీరయ్య చౌదరి కేసును పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తుండగా ఎస్పీ దామోదర్ ప్రత్యక్ష పర్యవేక్షణ దర్యాప్తుకు మరింత ఊతం ఇవ్వనుంది. వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి ఏ చిన్న సమాచారం తెలిసినా తమకు తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ముందుకెళ్ళు. సూపర్ 6 పథకాలను అటకెక్కించి అమరావతి, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పేర్లు జపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలం వెళ్లబుచ్చుతున్నారని, గత ప్రభుత్వం ఏవైతే అప్పులు చేస్తుందని విమర్శించి గద్దెనెక్కి నేడు అంతకుమించి అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. ఒంగోలు మలయలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం అప్పులపై రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి మీరు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నిర్మాణానికి అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారటం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏమన్నారు, మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత గ్రాంట్ అనలే, తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది. షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారేమో చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కేఎఫ్సి తెలుసు, కానీ ఈ కేఎఫ్డబ్ల్యూ అనేది ఒకటి ఉంది అనేది ఒకటి చంద్రబాబు నాయుడికి తెలిసింది. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉందా, లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో, దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అప్పులు చేసినామో అప్పులు చేసినట్లు,
మరి మీరు అప్పులు చేసేది అప్పులు చేసినట్టు కాదా? అది రాష్ట్రానికి భారం కాదా? రేపు పొద్దున ప్రజలు వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత వారిపైన ఉండదా? కాబట్టి ఏమంటే దీనిపైన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండో అంశము, మీరు ఇవాళ ఏది కూడా పారదర్శకంగా చేయడంలా, ఏ ఒక్క అంశం కూడా మీరు ఇది చివరికి ప్రభుత్వం అవాస్ పాలుతూ ఉంది. ఓకే, పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అది మేము కూడా కోరుతాం, వెల్కమ్ కూడా చెప్తాం. అది నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయాడు, ఇతర ప్రాంతాలు తిరిగాడు, లోకేష్ తిరిగాడు, పోయి దానికోసం కొద్ది కష్టపడుతున్నారు, వీ ఆల్సో వెల్కమ్ ఇట్. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అవాస్ పాలయ్యే పద్ధతుల్లో టీసీఎస్కి ₹1 ఇస్తాం, ఇంకోటి కూడా 99 పైసలకి ఇస్తాం. 99 పైసలు ఉందని కూడా నాకు తెలియదు. 99 పైసలు అది ఎట్లా తీసుకుంటారో ఎట్లా ఇస్తారో కూడా. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలపైన రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని ఏ రకంగా ముందుకు సాగాలి అనే అంశాలపైన మా రాష్ట్ర మహాసభలో, జాతీయ మహాసభలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. అందుకు గాను మా 3 రోజుల పాటు మొన్న త్రివేంద్రంలో మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించాం. ఆ తీర్మానం పైన దేశవ్యాప్తంగా చర్చ కూడా మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారి మన రాష్ట్ర సిపిఐ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఒంగోలు జిల్లా ప్రజలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా సానుకూలంగా అండగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. అడివిగానే వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, సౌత్ ఇండియా బడ్జెట్ కావాలి. అది కాబట్టి అది ఆయనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలైతేనే భ్రమలైతే నాకు లేవు, అది గ్యారెంటీ చెప్తాను. మరి వాళ్ళేమో గవర్నమెంట్ ఏమంటే రివర్స్లో మాట్లాడుతుంది. నిన్న మత్స్యకారులకు ఇచ్చాము కదా, ఇంకోరు మళ్ళీ ఇచ్చాము, వాళ్ళు ఇంకా రైతులకి ఇవ్వలే, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే. తర్వాత స్టూడెంట్స్కి ఫీజులు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. తర్వాత యువకులకు వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలే. కాబట్టి అంటే నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి, అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంటుంది, అందులో ఖచ్చితమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, జీతాలు, పెన్షన్లు, అవన్నీ అవి అభివృద్ధి కార్యక్రమాల ఖర్చు పోను మనం సంక్షేమ కార్యక్రమాలపైన ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఆయన అంచనా ఉండి కూడా అంచనా లేకుండా చెప్పాడు పాపం అంటే కొత్తగా రాజకీయాల్లో క్వశ్చన్లు అట్లా చేశారంటే ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నవాడు, ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చాలని నేనైతే అనుకోను. మరి నెరవేర్చుకుని ఎవరైనా తెలుగుదేశంలో చెప్తే వాళ్ళు తెలుగుదేశం కాబట్టి చెప్తున్నారంట. మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ దామోదర్ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులకు ఒక ప్రజాప్రతినిధి సహకరించారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా ఆ ప్రజాప్రతినిధి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రోజుకో ట్విస్ట్తో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా వీరయ్య చౌదరి హత్య కేసులో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఇప్పటికే 12 బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. మున్ముందు వీరయ్య చౌదరి కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, మరింతమంది సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారో వేచి చూడక తప్పదు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు అనిల్, దుర్గేష్, రాజేష్ వర్మ ఆధ్వర్యంలో సిరసనగండ్ల జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా వేద పండితుల ఆశీస్సులు తీసుకున్న అనంతరం సిరసనగండ్ల కేక్ కట్ చేశారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయకత్వం. సార్ అన్న అట్టనండి కట్టి కొట్టి చేయవా ఓకే. రాష్ట్రం కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆగస్టులో జరిగే రాష్ట్ర సిపిఐ మహాసభల సందర్భంగా ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన మహాసభల ఆహ్వాన సంఘం విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆహ్వాన సంఘం సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ చరిత్రలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. జరగబోయే మహాసభల విజయవంతానికి పార్టీ నాయకత్వం కృషి చేయాలని కోరారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన ప్రకాశం జిల్లాలో సభలు విజయవంతం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జి ఈశ్వరయ్య, ఆర్ వెంకయ్య, పిజె చంద్రశేఖర్, డేగా ప్రభాకర్రావు, మానం ఆంజనేయులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, కర్వద సుబ్బారావు, ఆర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోటేశ్వర గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. కోరుతూ అధ్యక్షుల వారు కార్యక్రమం ఏర్పాటు సమావేశానికి చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఒంగోలు సమీపంలోని కొప్పోలు కేశవ క్షేత్రం నందు వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 8వ తేదీ నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం సమీర్ కుమారాచార్యులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయని తెలియజేశారు. 8వ తేదీన అంకురార్పణ, 12వ తేదీన గరుడ సేవ, 14వ తేదీన స్వామివారి కళ్యాణం, 16వ తేదీన ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటుగా ప్రతిరోజు స్వామివారికి
విశేష పూజా కార్యక్రమాలు వంటి వాటిని అర్చక బృందం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్టా సునీల్ కుమార్ పర్యవేక్షణలో జరుగుతాయని అన్నారు. భక్తులందరూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలందు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అమావాస్యకి ఇప్పుడు వాళ్ళు కట్టారు 4 నెలలకు ఇబ్బంది లేదు, మళ్ళీ 4 నెలలకు మళ్ళీ మార్చుకోవాలి. అది పిల్లిపోయి ఇబ్బంది అయితేనే రోజు కట్టమని కడతారు అని చెప్పిపోయినా. నగరం కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారికి మే నెల 8వ తారీఖు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ప్రతిరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో మొదటి రోజు 8వ రోజు రాత్రికి అంకురార్పణ, 12వ తారీఖు రాత్రికి పౌర్ణమి, వైశాఖ మాసంలో పౌర్ణమి గరుడోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 14వ తారీఖు బుధవారం స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి తిరుకల్యాణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ రోజు కళ్యాణ అనంతర గ్రామం మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 16వ తారీఖు రాత్రికి చక్రస్థానం ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో యావత్ భక్త మహాశయులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి. ఓం నమో నారాయణాయ. నాగులుప్పలపాడు మండలం చదలవాడ రఘునాయక స్వామికి జరుగుతున్న 240వ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకీ సేవ, పుష్పయాగాన్ని నయన మనోహరంగా శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా స్వామివారిని పల్లకిలో ఉంచి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఊంజల్లో కొలువుదీర్చి పవలింపు సేవను జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా వల్లంశెట్టి వెంకటేశ్వర్లు, నారాయణ, స్వయంపు రమేష్, చేమకుర్తి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పవలింపు సేవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం ఈవో అనిల్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య స్వామివారి శేషవస్త్రంతో పొన్నూరును సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వామి ధీరేంద్ర త్రిపాఠి, బొమ్మరాజు భాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వింజామర సేవను జరిపించారు. पात्रं जनन्ति देवाः दीपसुन्दर्शयामि ओम दीप्य प्रजातवेदो पक्ष्मं निर्दममापसोमस्य मक्षमापाजीवरञ्जनसोदसाधु दीपानान्तरशुद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि भागसः तस्मै ब्रह्मच ब्रह्माचार्यो कीर्तिं प्रजान्यदुः भागदेवैनं प्रणेति ब्राह्मणांसे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता वृद्धरति यावतीर्वै देवता सर्वा ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कृत्या श्रीरं कीर्तेत
एव देवता प्रीणाति पर्याप्यानन्तराय च सर्वस्वमोचिरास्तोत्रमरुण सर्वस्यास्ति सर्वजिति सर्वमेव तेनाप्नोति सर्वं जयति चरित्र कीर्तनाय मधुरवचकाय धर्मिणे दंडकारकर्तनाय माल्या सापसपनाय पितृभक्ताय वरप्रदाय जितेन्द्रियाय जितक्रोधित मित्राय ओम जगद्गुरुवे ओम चमन संगदिने ओम चित्रकूट समस्त्राय ओम जय ओम जयतन्द्रप्रदाय ओम सुमित्रा पुत्र सैनिताय ओम सर्वदेव देवाय ओम प्रतमंगल जीवनाय ओम माया मार्षिन्द्रे ओम महादेवाय ओम महाभुजाय ओम श्री राम सीता ब्रह्मणे ओम श्री महर्षिवे ओम श्री देवी ओम श्री भूदेवी ओम श्री नीलादेवी ओम श्री गोदा देवी ओम श्री अनंताय ओम श्री गरुडाय ओम श्री मदे विश्वक्सेनाय ओम श्री वरांकुशल ओम श्री मदे रामानुजाय ओम श्री मध्वर परमुने ओम स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः ओम समस्त परिवाराय स्त्र दिव्य मंगल विग्रहाय श्रीमते नारायण ఉద్దేశంతో అది మనకి మనం కల్పించుకున్నటువంటి భావన తప్పితే వారికి నిద్ర అనేది ఉండదు. ఎందుకంటే నా భక్తుడు ఎవరో ఒకళ్ళు ఆపదలో ఉంటాడు, వాడిని కాపాడాలని. మనందరికీ గజేంద్ర మోక్షం అన్నటువంటి కథ తెలుసు అందరికీ కూడా. గజేంద్ర మోక్షం అని ఆ గజేంద్రుడు కూడా మొసలతోటి యుద్ధం చేసి 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 ఆ చిన్న మొసలంటే చిన్నదే కదా, నేను ఏనుగుని పెద్ద దానిని నేను అన్నటువంటి అహంకారం మనలో కూడా అహంకారం ఉంటుంది. అలాగే ఏనుగులో కూడా ఒక రకమైనటువంటి అహంకారం ఉంది. అంటే మొసలి చిన్నది, దానిని నేను సంహరించలేనా, దానికి దేవుడు దాకా కావాలా అని ఆయన మొసలతోటి యుద్ధం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసింది ఆ గజేంద్రుడు. యుద్ధం చేసి 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 ఇక నా వల్ల కాదు, నన్ను రక్షించాల్సినటువంటి కూడా ఉన్నాడు. అందుకనే ఆయన స్వామి నాకు నా ప్రాణాలన్నీ కూడా అలసిపోయినాయి, ప్రాణంలో అలసిపోయినాయి కాబట్టి నువ్వే దిక్కు నాకు అని రక్షించు భద్రాత్మిక అని చెప్పి వావప్పింతయు లేదు ధైర్యంబు విలోలంపై ప్రాణములు తావు తప్పెను మూర్ఛ వచ్చను శ్రమం బయ్యడు అని ఆయన దేవుని గురించి వేడుకున్నాడు. వేడుకుంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి పరుగును వచ్చాడు. ఎలా వచ్చాడు? అప్పుడు లక్ష్మీ అమ్మవారితోటి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు. ఈరోజు స్వామి నువ్వు ఎంతసేపట్ల నిలబడి ఉంటావా? కలియుగం ప్రారంభం నుంచి ఆ తిరుమలలో నిలబడే ఉన్నావు స్వామి, నేనేమో మంగాపురంలో అలివేలు మంగాపురంలో అక్కడ ఉన్నాను, నేను నీకు పాదాలు తేవటువంటి వాడు కూడా లేనయ్యా, ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నిలబడే ఇంత సేవ చేస్తున్నావు స్వామి అని చెప్పి వాళ్ళిద్దరు ఏదో పిచ్చేపాటి మాట్లాడుకుంటుంటే అమ్మవారి యొక్క పొంగుని స్వామివారి అట్లా పెట్టుకొని అట్లా ఉంటూ ఉన్నాడట. మాట్లాడుతుంటే లక్ష్మీదేవికి నేనండి అంత ప్రాణం అని ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.